మనం ఎప్పుడన్నా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాము. కామన్గా ఉండే యూరలాజికల్ కండిషన్స్ యూజువల్గా చూసేది కిడ్నీ స్టోన్స్, ఇన్ఫెక్షన్స్ ఇన్ ద యూరినరీ సిస్టమ్, బ్లాడర్ ఇన్ఫెక్షన్, ఇంకా వయసు బట్టి వచ్చే డిసీజెస్, క్యాన్సర్స్ అవ్వచ్చు, అబ్స్ట్రక్షన్ అవ్వచ్చు, ఎన్లార్జ్మెంట్, ప్రాస్టేట్ అబ్స్ట్రక్షన్ కావచ్చు. ఏదర్ మనం ముందుగా ఐడెంటిఫై చేసి వాటిని కంట్రోల్ చేయడం కానీ రాకుండా చేయడం కానీ రెండు విధాలుగా మన లైఫ్ స్టైల్ ద్వారా మనం వీటిని డీల్ చేయాల్సిన అవసరం ఉంది. సో రాకుండా చేయాలంటే యూరిన్ అనేది మనం వాటర్ కలర్లో కనుక పాస్ చేయగలిగామంటే కిడ్నీ స్టోన్సే కాకుండా యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా మనం ఎఫెక్టివ్గా అవాయిడ్ చేయొచ్చు. అంటే యూరిన్ కలర్ మనకి కనిపించకూడదు. యూరిన్ అనేది వైట్గా వాటర్ లాగా రావాలి. దానికి ఎంత వాటర్ తాగితే అలా వస్తుందో దాన్ని బట్టి అది మారుతుందన్నమాట. సో అలానే కాకుండా యాంటీ ఆక్సిడెంట్ రిచ్ అంటే మనకి ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడంలో కూడా యూరిన్ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ మనం క్యాన్సర్స్ కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. అంటే వెజిటేరియన్ ఫ్రెష్ రా ఫుడ్ కంటెంట్స్ మనం ఏదన్నా కనుక మనకి లోకల్ సీజనల్ వెజిటేరియన్ ఫుడ్స్తో అడ్వాంటేజ్ చాలా ఉంటాయి. సో ఈ డైట్ వాడడం వల్ల కూడా చాలా వరకు మనకు యూరినరీ సమస్యలు కూడా ప్రివెంట్ చేయొచ్చు. వయసు పెరిగే కొద్దీ 40 ఇయర్స్ తర్వాత మనము రొటీన్ హెల్త్ చెకప్స్ మనం చేసుకుంటే కనుక ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఎర్లీగా మనం దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. చాలామందికి మేము ట్యూమర్స్ కిడ్నీలో, బ్లాడర్లో, ప్రాస్టేట్లో వీటిని హెల్త్ చెకప్లో స్క్రీనింగ్ చేసి ఎర్లీ స్టేజ్లో పికప్ చేసి ఈజీ ట్రీట్మెంట్తో వాటిని క్యూర్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలానే కాకుండా కిడ్నీ ఇన్ఫెక్షన్, కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళు కూడా ఎర్లీగా మనం క్రియాటినిన్ కొద్దిగా పెరిగినప్పుడే మనం పికప్ చేస్తే కనుక దాన్ని ఇవాల్యుయేట్ చేసి సరైన మెడిసిన్స్ ఇస్తే ప్రోగ్రెస్ కాకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతాం.